కేంద్రం పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. మొక్కవోని దీక్షతో రాష్ట్ర సర్కార్ను సంస్థను కాపాడుతుందని వివరించారు. జీవా పేరుతో మినరల్ వాటర్ బాటిల్స్ ఉత్పత్తిని ప్రారంభించిందని మంత్రి చెప్పారు. అందుకు సంబంధించిన సీసాలను హైదరాబాద్లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. కార్గో సేవలు, పెట్రోల్ బంక్లతో పాటు జీవా మినరల్ వాటర్తో టికెట్టేతర ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ దృష్టి సారించినట్లు చెప్పారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ సపోర్ట్ చేస్తూ ప్రజా రవాణాన్ని మెరుగుపరిచే విధంగా ముందుకు పోతున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆర్టీసీ గత సంవత్సరంగా మళ్ళీ కుదుటబడి ప్రీవియస్ పరిస్థితులు ఏవైతున్నాయో అవి అటు ఆక్యుపేషన్ రేషియో విషయంలో గానీ, ఆదాయం విషయంలో గానీ నిదానంగా మళ్లీ పాత పరిస్థితికి రావటం జరిగింది. కానీ కేంద్రం పెంచిన డీజిల్ ధరల వల్ల 55 రూపాయలు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 105 రూపాయలు సంస్థ భరించాల్సి వస్తా ఉంది. అయినా సరే మొక్కవోని దీక్షతోని ఆర్టీసీని మరి ప్రజల యొక్క ఆస్తి, అలాగే ఆర్టీసీ